రాను రాను ఆయనతో కూర్చోవడమే తప్పింది. చాలామంది భక్సింగ్ గారు చాలా పని చేశారు అనుకుంటారు, తెగ పరిగెత్తారు అనుకుంటారు. కాదు, భక్సింగ్ గారి సీక్రెట్ ఏంటో తెలుసా? భక్సింగ్ గారి సీక్రెట్ ఏంటంటే ఆయన నిండు పరిచర్య ఉంటున్నప్పుడు చక్కగా క్యాలిపాంగ్కి వెళ్ళి దేవుని దగ్గర కొంతసేపు కూర్చునేవారు, అమెరికాకి వెళ్ళి దేవుని దగ్గర కొంతసేపు కూర్చునేవారు, కేడ్గాంకి వెళ్ళి దేవుని దగ్గర కొంతసేపు కూర్చునేవారు. ఆయన పనేంటి అని అంటే మంచి పరిచర్య అంత చేసిన తర్వాత చక్కగా వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చునేవారు. ఆయన తిరిగి రిటర్న్ వచ్చిన తర్వాత డేట్లు ఇచ్చి మీటింగ్లు పెట్టేవారు. కాన్వకేషన్ ముందు ఖాళీగా కూర్చునేవాళ్ళు దేవుని సన్నిధిలో, యూత్ క్యాంప్ ముందు దేవుని సన్నిధిలో కూర్చునేవాళ్ళు, గాస్పుల్ రీడ్స్ గాస్పుల్ క్యాంపెయిన్స్ ముందు దేవుని సన్నిధి. ఆయన ఆగి దేవుని దగ్గర అనుభవించి ఆ తర్వాత డేట్లు. అది రూల్ అండి ఆయన జీవితానికి. మనమేమనుకుంటాం, పరిగెత్తాడు కాబట్టి పని, పరిగెత్తినందుకు పని అవ్వలేదు, ఆయన దగ్గర కూర్చున్నందుకు పని. ఈరోజు మన చాలా తంటలకి కారణం ఇదే. మనం పిలువబడిన పిలుపు మర్చిపోయాం. పిలువబడింది సేవ చేయడానికి కాదు, తనతో పాటు ఉండడానికి. ఇది నేర్పించాడు ఆయనకి. నేర్చుకోవా తంటాలు వస్తాయి, నేర్చుకోవా తంటాలు వస్తాయి, నేర్చుకోవా తంటాలు వస్తాయి. ఒక తంట వచ్చింది, ఒక సమస్య వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది అంటే ఒక్కసారి మళ్ళీ స్క్వేర్ వన్కి వచ్చాయి. ప్రభా పిలిచింది నీతో ఉండడానికి కదా,